ఓం అరుణాచలేశ్వరాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. నైమోర్ధ్వపుండ్రవజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. అరుణాచలము ఎర్రగా ఉండేటటువంటి పర్వతం కనుక అరుణాచలమని పేరు. పరమశివుని యొక్క స్వరూపంలోని ఎర్రని రంగు ఉన్నది అని యజుర్వేదం. సౌయస్తామ్రౌ అరుణవుతవు స్మంగళ అని. అందుకని ఎర్రని వర్ణం ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడు వెలిసినటువంటి క్షేత్రం కనుక అరుణాచలం. కాదు, రుణము అంటే అనుబంధము అని. కర్మ సంబంధంగా మనం చేసినటువంటి కర్మల వలన ఒక్కొక్క శరీరంలో ప్రవేశించి ఆ శరీరంలో అనేకమైన అనుబంధములను పెట్టుకుంటాడు. ఆ రుణ అంటే అలా అనుబంధములు, కర్మ సంబంధమైనటువంటి సంబంధములు పెట్టుకోవలసినటువంటి అవసరం లేకుండా జీవుడు జ్ఞానము వలన తాను పరబ్రహ్మమని తెలుసుకొని తత్వమసీ మహావాక్యమును ఇక్కడే అనుభవించి కైవల్య ప్రాప్తిని పొందడానికి అనువైనటువంటి స్థితిని అనుగ్రహించగలిగినటువంటి క్షేత్రమునకు అధిదేవత కనుక ఆయనకి అరుణాచలేశ్వరుడని పేరు. ఆ కొండకి అరుణాచలము అని పేరు. అరుణాచల క్షేత్రమునందు పరమశివుడు గౌతమ మహర్షికి ఆనతిచ్చిన మేర అక్కడ ప్రదక్షిణము అత్యంత ప్రధానము అని నిన్నటి రోజున మీతో మనవి చేసి ఉన్నాను. అలాగే అక్కడ జరిగేటటువంటి ఉత్సవాలలో దీపోత్సవము పేరిన్నికగన్న ఉత్సవము. అది భారతదేశం అంతటా కూడా అత్యంత ప్రఖ్యాతమైనటువంటి ఉత్సవంగా పరిగణింపబడుతుంది. అది కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు ఆ కృత్తికా దీపోత్సవము అంటారు. మనకి సాధారణంగా మనం పాటించేటువంటి నియమం ఏమిటంటే కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడు దేవాలయాల్లో చేయాలి, కార్తీక పౌర్ణమి తిథి ఉన్నప్పుడు ఇంట్లో చేయాలి. పౌర్ణమి తిథిని ఇంట్లో కార్తీక పౌర్ణమిగా చేస్తాం. కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కలిసిన రోజున కార్తీక పౌర్ణమిగా దేవాలయంలో చేయాలి. ఈ దీపానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. సనాతన ధర్మం అంతా కూడా దీపం చుట్టూనే తిరుగుతుంది. పరమేశ్వరుణ్ణి దీపంతోనే పోలుస్తారు, ఆత్మని దీపంతోనే చెప్తారు. అందుకే ఆత్మజ్యోతి అంటారు. అలాగే పరమేశ్వరుడికి పరంజ్యోతి అని ఒక నామం. ఆ నామం మీరు చూడండి, అమ్మవారి పరంగా చెప్పండి, అయ్యవారి పరంగా చెప్పండి, ఏ సహస్రనామంలో చూసినప్పటికీ కూడా పరంజ్యోతి అన్న నామం తప్పకుండా ఉంటుంది. పరంజ్యోతి నపుంసక నామం. అది స్త్రీ సంబంధమైన నామము కాదు, పురుష సంబంధమైన నామము కాదు.
పరమేశ్వరుడు స్త్రీ కాదు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు. ఆయన వెనుకనందియుతానకు విభుతలంతు అంటారు పోతన గారు. ఆయన వెనక ఉండి కాంతి బిందువుగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన కాంతి ఎందే ఈ ప్రపంచమంతా ప్రవర్తిస్తూ ఉంటుంది. కాబట్టి కాంతి స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు కనుక ఏ సహస్రనామంలోనైనా సరే పరంజ్యోతి అన్న నామం తప్పకుండా కనపడుతుంది. అసలు ఈశ్వరుని యొక్క వెలుతురు ముందు ఏ వెలుతురు పనికిరాదు అని వేదం యొక్క తీర్పు. అందుకే ఆయన మించినటువంటి జ్యోతి ఇంకొకటి లేదు అని. నత్ర సూర్యో భాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అని. ఆయన యొక్క వెలుతురు ఎక్కడ ప్రకాశిస్తూ ఉంటుందో అక్కడ సూర్యచంద్రులు నక్షత్రములు కూడా ఇక ప్రకాశించవు. ఆయన వెలుగు ముందు ఏ వెలుగు పనిచెయ్యదు. అసలు ఈ ప్రపంచాలన్నీ లయమైపోయిన తరువాత ఏర్పడేటటువంటి స్థితి కటిక చీకటి. ఆ చీకటి తర్వాత ఇక వెలుతురు రాదు, ఎందుకంటే సూర్యచంద్రులు కూడా ఉండరు. అంత కటిక చీకటిలో ఈ బ్రహ్మాండములన్నీ జలములయందు లయమైపోతే ఆయన ఒక్కడే ఈ చీకటికి ఆవల పరంజ్యోతి లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్ అంటారు. శరీరం ఎంత ఉన్నప్పటికీ అసలు శరీరంలో జ్ఞానేంద్రియములు అని ఉంటాయి. అవన్నీ వెలుగు సంబంధమైనవి. జ్ఞానేంద్రియము, జ్ఞానము అంటే తెలుసుకొనుట. తెలిసికొనుట అన్నది ఎప్పుడు సంభవం అంటే వెలుతురు ఉంటేనే. వెలుతురు లేకపోతే ఏదీ తెలియబడదు. అయోమేమి. లోపల ఒక దీపం ఉంది. ఆ లోపల వెలుగుతున్నటువంటి దీపపు కాంతి కంటి మీద పడితే కన్ను చూస్తుంది. ఆ ఆత్మజ్యోతి యొక్క కాంతి చెవి మీద పడితే చెవి వింటుంది. ముక్కు మీద పడితే వాసన వస్తుంది. నాలుక మీద పడితే రుచి చెప్తుంది. స్పర్శేంద్రియమైనటువంటి చర్మం మీద ప్రకాశిస్తే ఇది స్పర్శ చెప్తుంది. అందుకే నానాచిత్రఘటోధర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కర్ణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ హంతమనుభాత్య తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకరాచార్యుల వారు. ఒక కుండను ఒక దాన్ని తీసుకొచ్చి దానికి కన్నాలు పెట్టి ఒక దీపం పెట్టి ఆ దీపం మీద కుండని బోర్లించారనుకోండి, చీకట్లో ఆ కుండ కన్నాల్లోంచి వెలుతురు పైకి కొడుతూ ఉంటుంది. అది కుండది కాదు, ఆ కాంతి. కుండ లోపల ఉన్నటువంటి దీపపు కాంతి ఆ కన్నాలలోంచి ఎలా పైకొస్తోందో అలా ఇక్కడే వెలుగుతున్నటువంటి ఆత్మజ్యోతి. అందుకే నీవారస్సు కవత్వి పీతాభా అంటే పీతాభా స్వత్యనూపమా. భా అంటే కాంతి, భాస్కర అని పేరు సూర్యుడికి. ఆ కాంతి పుంజమై ఇక్కడ వెలుగుతూ ఉంటాడు ఆయన. ఆ వెలుతురు ఈ కన్నాల్లోంచి కొడుతూ ఉంటుంది. కన్నులు అనబడేటటువంటి కన్నాల మీద పడితే కళ్ళు చూస్తాయి, చెవుల మీద పడితే చెవులు వింటాయి. జ్ఞానేంద్రియములు పనిచేయడానికి ప్రధానమైనటువంటి కారణము ఆ లోపల ఉన్న జ్యోతే. అందుకే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోండి అంటుంటారు. అంటే లోపల ఆ జ్యోతి వెలుగుతున్నంతసేపే, పరమేశ్వరుడు ఉన్నంతసేపే దీనికి మంగళప్రదత్వం. ఇది మంగళప్రదత్వంతో ఉండి శివం సుందరం శోభనం అయి ఇది భగవత్కార్యం చెయ్యడానికి, చిత్తశుద్ధిని పొందడానికి హేతువైనటువంటి సమస్త కార్యములను ఆచరించడానికి కావలసినటువంటి పాత్రత లోపల ఉన్న జ్యోతి వెలిగినంతసేపు మాత్రమే ఉంటుంది. ఆ జ్యోతి కాని నిధనం అయిపోయిందా ఇక ఆ శరీరం ఎందుకో పనికిరాదు, దాన్ని తీసుకెళ్లి పక్కన పారేస్తారు. కాబట్టి ఆ జ్యోతికి అనలేని ప్రాధాన్యత. అసలు ఏ కార్యక్రమం ప్రారంభం చేయండి, దీపం ప్రజ్వాల్య అంటూ దీపం వెలిగించే ప్రారంభం చేస్తాం. ఎందుకని అంటే అదే పరమేశ్వర స్వరూపం. ఆ పరమేశ్వర స్వరూపం కాంతిపుంజం కాబట్టి ఆ కాంతిపుంజం రూపంలోనే ప్రకాశింపజేస్తారు. అటువంటి ఉత్సవాల్లో దీపోత్సవము అని దీపానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సవం జరిగేది. సంవత్సరం మొత్తం మీద విశేషమైనటువంటి ఉత్సవం కార్తీక పౌర్ణమి. ఆ కార్తీక పౌర్ణమి నాడు ఇంటింటా జరగాలి, ప్రతి దేవాలయంలో జరగాలి, ప్రతి మఠంలో జరగాలి.
దీపము కాదు, దీపావళి అనేక దీపములను ఉంచుతారు. లేదా అసలు ఆ కార్తీక పౌర్ణమి నాడు పెట్టవలసినటువంటి దీప విధానము వేరుగా ఉంటుంది. ఒక పాత్ర తీసుకొచ్చి పాత్ర నిండా నెయ్యి పోసి ఆ నేతిలో ఒత్తి వేసి ఒత్తి చివర కర్పూరం పెట్టి అప్పుడు దాన్ని వెలిగిస్తారు. ఇంట్లో అయితే, దేవాలయంలో అయితే ఒక్క దేవాలయం యొక్క ద్రవ్యంతో వెలిగించరు. ఆ దేవాలయంలో పెద్ద కంచు పాత్ర పెడతారు. ఎంతమంది ఎంత నెయ్యి తీసుకురాగలరో అంత నెయ్యి తీసుకొచ్చి అందులో పోస్తారు. పోసిన తర్వాత అప్పుడు చీకటి పడిన తర్వాత అందులో అందరూ తీసుకొచ్చినటువంటి పత్తితో ఒత్తి పేంతారు. పేని ఆ నీతిలో వెయ్యడానికి వీలైనంత పెద్ద దీపాన్ని, పెద్ద ఒత్తిని వేసి ఆ రోజు ఆ దీపానికి పెట్టే కర్పూరం కూడా ఒక్క దేవాలయంలోంచి వెలిగించరు. అందరూ భక్తులు తమ ఇళ్ల నుంచి తీసుకొస్తారు కర్పూరం. ఆ కర్పూరాన్ని ఆ ఒత్తి మీద అలదుతారు, అలది వెలిగిస్తారు. వెలిగించి ఎత్తైన ప్రదేశంలో పెడతారు. అందరూ చూడ్డానికి వీలుగా ఉంచుతారు. దాన్ని ఉంచితే అప్పుడు అందరూ ఆ దీపాన్ని చూసి ఒక శ్లోకం చెప్తారు. అది ఇంట్లో చెయ్యండి, దేవాలయంలో చెయ్యండి. ఆ శ్లోకం చెప్పకుండా మాత్రం ఆ దీపం పెట్టకూడదు. అది ప్రధానమైనటువంటి ఆచారం. ఎందుచేత అంటే మనుష్యుడిగా జన్మించినటువంటి వాడు పరమేశ్వరానుగ్రహాన్ని సమస్త ప్రాణుల మీద ప్రసరింప చెయ్యడానికి యోగ్యమైన కాలము ఒక్క కార్తీక పౌర్ణమి మాత్రమే. ఆ దీప ప్రకాశంగా పరమేశ్వరుడే ఉంటాడు, ఆ జ్యోతి ప్రకాశంగా. అందుకే త్రయంబకుణ్ణి కాని దామోదరుణ్ణి కాని వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఆవాహన చేస్తారు దీపం మీద. దామోదరమావాహయామి అని, త్రయంబకమావాహయామి అని కాని అని అక్షతలు వేసి అప్పుడు ఆ దీపపు కాంతి వంక చూస్తూ అందరూ కలిపి ఒక శ్లోకం చెప్తారు. మీ అందరికీ సుపరిచితమే, నేను అనేక పర్యాయాలు మీతో చెప్పిందే. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి త్వం శ్వపచాహి విప్రాః అని చెప్పాలి. అంటే ఈ దీపాన్ని నేను వెలిగించాను. ఈ దీపపు కాంతి కేవలముగా ఒక జ్యోతి యొక్క కాంతి కాదు, ఇది పరమేశ్వరుని యొక్క వెలుగు. నేను ఈ ప్రపంచంలో ఉన్న అనేకమైనటువంటి వస్తువులు వాడుకుంటున్నాను. అనేక జంతువులలో ఉండేటటువంటి సారాన్ని నేను తీసుకుంటున్నాను. ఆవు పాలు వాడుకుంటున్నాను, ఆవు నెయ్యి వాడుకుంటున్నాను, గేదె పాలు వాడుకుంటున్నాను, కుక్కతో ఇల్లు కాయించుకుంటున్నాను, ఏనుగుతో బరువులు మోయించుకుంటున్నాను, ఒంటె మీద ప్రయాణం చేస్తున్నాను, గుర్రం మీద ప్రయాణం చేస్తున్నాను, నీటిలో చేప తెచ్చి తింటున్నాను, ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షిని పట్టుకుంటున్నాను, ఆ పక్షి మాంసం తింటున్నాను. నేను ఎగరకుండా పక్షి మాత్రమే ఎగరడానికి ఉన్నటువంటి ఆకాశంలో విమానంలో తిరుగుతున్నాను, నీటిలో ఓడ మీద తిరుగుతున్నాను, భూమి మీద నడుస్తున్నాను. పరమేశ్వరుడు ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క పథాన్ని నిర్ణయిస్తే నేను మాత్రం అన్నీ అనుభవిస్తున్నాను. ఆ ప్రాణులన్నింటినీ ఉద్ధరించవలసినటువంటి కర్తవ్యం కూడా నా మీద ఉన్నది అనేటటువంటి బాధ్యతతో ఆ రోజున కర్తవ్యతానిష్టతో ఆ దీపాన్ని వెలిగించి చెప్తారు. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః. ఆ దీపం వెలిగిస్తే ఎప్పుడూ దీపం వల్ల చనిపోయే ప్రాణి ఏది అంటే దీపపు పురుగు. ఇన్నాళ్ళు అది దీపం మీద పడుతోంది, చనిపోతోంది, మళ్లీ పుడుతోంది. అందుకని దానికి శలభం అని పేరు. అలాంటి దీపపు పురుగు ఈ దీపం మీదకి వచ్చి పడి చనిపోతే ఇక దానికి జన్మ ఉండదు. అది పరమేశ్వరుని యందు పడిపోయింది. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః. దోమలు, ఈగలు, కదలలేనటువంటి చెట్లు, ఈ కాంతి చెట్టు మీద పడితే చెట్టు యొక్క జీవుని పాపములు పోవాలి. లోపల జీవుడు ఉంటాడు, ఆ జీవుడి పాపములు నశించాలి. కాబట్టి మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః. నీటిలో ఉండేటటువంటి ప్రాణులు, భూమి మీద ఉండే ప్రాణులు, ఈ కాంతి పడడం వల్ల ఆయా ప్రాణులన్నీ కూడా ఈశ్వరానుగ్రహంగా తమ పాపములు పోగొట్టుకుని పరమేశ్వరుడికి దగ్గరవ్వాలి. భవంతి త్వం శ్వపచాహి విప్రాః. అసలు భగవంతుడు వేదము అన్న రెండు మాటలు పక్కన పెట్టి దేని కొరకు బ్రతుకుతున్నాడు అంటే కడుపు నింపుకోవడం కోసం. కడుపు నింపుకుంటే కంటికి నిద్ర,
నిద్రలేస్తే కడుపు నింపుకోవడం, ఈ రెండు ఉంటే భోగం అనుభవించడం. ఇది తప్ప అసలు భగవంతుడన్నవాడొకడు ఉన్నాడని భగవంతుని గురించి ఉపాసన చెయ్యాలనేటటువంటి జ్ఞానము కించిత్ కూడా లేకుండా ప్రవర్తించి జీవితాన్ని పాడు చేసుకుంటున్న వాడి మీద కూడా ఈ దీపం పడిన కారణం చేత వచ్చే జన్మలో వేదాన్ని సాకల్యంగా చదువుకుని వేదాన్ని ప్రమాణంగా తీసుకుని తన జీవితాన్ని ఉద్ధరించుకోగలిగినటువంటి గొప్ప విద్వాంసుడుగాక అని సమస్త లోకము యొక్క శ్రేయస్సుని కోరి వెలిగిస్తారు ఆ దీపాన్ని. మనకి కార్తీక పౌర్ణమి అంటే మనమందరం కూడా అలా వెలిగిస్తాం. ఎందుకంటే నేను మీతో మనవి చేశాను, దీపంతో ప్రారంభం, దీపంతో అంతం. దీపమే ప్రధానం. ఒక దీపం వెలిగించారనుకోండి, మీరు పూజ ప్రారంభం చేశారు. నీరాజనమన్న జ్యోతి వెలిగించారనుకోండి, అయిపోయింది పూజ. ఒక దీపం వెలిగిస్తే పూజ ప్రారంభం చేశారు. ఎందుకని? ఆ దీపం వెలిగించారు అంటే దీపం కంటికి సంకేతం. పరమేశ్వరుడు కన్ను ఇచ్చాడు కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాను, ఓ పుస్తకం చదవగలుగుతున్నాను, ప్రమాణాన్ని తెలుసుకోగలుగుతున్నాను. అది నన్ను మంచి వైపుకి నడిపించడానికి నాయకత్వం వహిస్తోంది కన్ను. భగవన్మూర్తిని చూసి సంతోషిస్తున్నాను. ఈ కన్ను ఇచ్చినందుకు పరమేశ్వరుడికి కృతజ్ఞతగా దీపం పెడతారు. ఆ కాంతిలో పూజ ప్రారంభం. దేవాలయంలో దీపం అయితే అది గురువు గారు. అందుకే దేవాలయంలో విద్యుత్ కాంతి ఉండదు, విద్యుత్ దీపములు వెలగరాదు. దేవాలయంలో ముఖమంటపము, అర్ధమంటపము, అంతరాలయము అని 3 విభాగం ఉంటుంది ఆగమంలో. ఆ అంతరాలయంలో ఉండేటటువంటి మూర్తి మీద విద్యుత్ దీపం పడుతుండగా చూస్తే అసలు దాన్ని దేవాలయంగా స్వీకరించారు. అది అత్యంత హేయమైన విషయం. దేవాలయము అన్న మాటకు అర్థం ఏమిటంటే లోపల మూర్తి దగ్గర గుత్తి దీపాలు వెలగాలి. అంటే కిందకి దీపాలు తీగతో వెలిగినట్టుగా వెలుగుతాయి. అందులో ఆవు నెయ్యి కానీ నూనె కానీ వేసి ఒత్తి వేసి వెలిగిస్తారు. ఆ దీపాల కాంతులలోనే ఈశ్వర దర్శనం. మీరు ఇప్పటికీ వెంకటాచలం, శ్రీశైలం లాంటి పెద్ద పెద్ద క్షేత్రాల్లో చూడండి, ప్రత్యేకించి ద్రవిడ దేశంలో ఎక్కడ అంతరాలయాల్లో విద్యుత్ దీపాలు ఉండవు. ఆ దీపాల కాంతిలోనే ఈశ్వరుడు కనపడాలి. ఆ దీపం గురువు గారు. మా గురువు గారు అనేటటువంటి ఒక దీపం వెలిగించింది, మాకు వెలుతురిచ్చింది. ఆ దీపం కింద నీడ ఉంటుంది, ఆ దీపం చుట్టూ చీకటి, దీపం మాత్రం అందరికీ వెలుగునిస్తుంది. ఎవడు గురుస్థానంలో కూర్చున్నాడో వాడికి ఎప్పుడూ ఒక వైక్లభ్యం ఉంటుంది. దాన్ని శాస్త్రమే అంగీకరించింది. శారీరకంగా ఆయన యొక్క ఆరోగ్యం, ఆయన తేజస్సు క్షీణించిపోతుంటాయి. ఎందుచేత అంటే సముద్రం అనేటటువంటి శాస్త్రాన్ని తాను ఎమర్చుకోవాలి, నిరంతర పఠనశీలి కావాలి, నిరంతర ధ్యానం చెయ్యాలి, నిరంతరం భగవత్కార్యమునందు మగ్నుడై ఉండాలి, మనసుని పరమ సాత్వికంగా ఉంచుకోవాలి. ఈ ప్రయత్నంలో ఆయన లౌకికమైన వాటికన్నిటికీ దూరంగా జరుగుతాడు. ఆ దూరంగా జరిగిన కారణం చేత చాలా త్వరగా ఆయన శరీరారోగ్యం శిథిలమైపోతుంది. అందుకే ఆ గురువు తన గురించి తాను పట్టించుకునే అవకాశం ఉండదు. శిష్యులు గురువు గారు శరీరం పడిపోకుండా ఉండకూడదని శిష్యులు చూస్తారు. అందుకే ఆ గురువు అనేటటువంటి దీపపు వెలుతురులో పరమేశ్వరుడు కనపడతాడు. ఈశ్వరానుగ్రహము చేత గురువు కాదు, గురువు లేనినాడు ఈశ్వరుడు కనపడడు. అందుకే ఆ గురువే ఆ దీపం. అంతరాలయంలో వెలుగుతున్నటువంటి దీపాన్ని చూసి ముందు మా గురువు గారు ఆయనే. ఆ అంతరాలయంలో ఈశ్వర సన్నిధానంలో దీపమై వెలుగుతున్నారు. అందుకే భాగవతంలో కృష్ణ పరమాత్మని మించిన గురువు లేడు. జగద్గురు అన్న గొప్ప మాట ఆయనకి అన్వయమైంది. అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటాం. అటువంటి కృష్ణ పరమాత్మ కూడా పాఠం నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర? ఆయన పేరు కూడా దీపమే. ఆ గురువు గారి పేరు సాందీపని. దీపింపచేయువాడు, ప్రకాశింపచేయువాడు. చీకట్లో ఉండిపోయిన వాడికి ఏది తెలుసుకోవాలో అది తెలుసుకునేటట్టు చెప్పి దాన్ని చూడగలిగిన ప్రజ్ఞ ఇవ్వగలిగిన వాడు. అందుకని సాందీపని మహర్షి దగ్గర నేర్చుకున్నాడు. కృష్ణుడు తన గురువు గురించి మాట్లాడుతూ అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వుండు
అకళంక భక్తుడనఘ అంటాడు ఆయన. మహానుభావుడు సాందీపని మహర్షి ఎటువంటి వాడు అంటే అజ్ఞాన తిమిర ప్రదీపమగుచ్చు. ఆయన అజ్ఞానమనేటటువంటి చీకటిని పోగొట్టగలిగినటువంటి దీపం ఎటువంటిదో అటువంటి దీపము వంటి వాడు నా గురువు అంటాడు. అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వండు నిష్కర్మ కర్ముడతడు. ఆయన అపారమైనటువంటి సత్వగుణంతో ప్రకాశించేటటువంటి వాడు నా గురువు అంటాడు కృష్ణ భగవానుడంతటి వాడు గురువు పేరు చెప్తే. కాబట్టి గురువు గారు దీపం, ఈశ్వరుడు దీపం, ఇంట్లో దీపం. ఆఖరికి ప్రాణోత్క్రమణం అయిపోతే ఇక ఆ శరీరం పరమ అమంగళకరం. అది ఎక్కడ ఉండడానికి వీల్లేదు. కనీసం అది ఉన్నంతసేపు దానిలోని జ్యోతి పోయింది కనుక దాని తలకట్టున ఒక జ్యోతి పెట్టి దాని మీద పసుపు కుంకం అక్షతా పువ్వు వెయ్యరు. ఆ దీపమే ఆయన ఆత్మని అందులోకి ఆవాహన చేసి ఉంచుతారు. ఉంచి ఆ శరీరం వెళ్ళిపోయింది అంటే దీపాన్ని పక్కకి తీసేస్తారు. ఆఖరికి అక్కడి నుంచి తిరిగి వచ్చాక కూడా దీపదర్శనమే. దీపానికి సనాతన ధర్మానికి అంత అవిభాజ్యమైనటువంటి సంబంధం. దీపమే సమస్తం. అసలు ఒక ఇల్లు అన్నదానికి అర్థం ఏమిటి అంటే దీపం పెట్టడానికి మనిషి ఉన్నాడా అని అడుగుతారు. ఒకడు ఇల్లు కట్టుకున్నాడు, చాలా దూరంలో కట్టాడు ఊరికి. ఆయనే ఎదురు 100 రూపాయలు ఇచ్చి ఎవరినో ఇంట్లో ఉండమన్నాడు. ఎందుకు ఉండమన్నాడో తెలుసా? ఇంట్లో దీపం పెట్టేవాడు వాడు ఉంటాడు కదండి, అందుకు ఉండమన్నానంటాడు. ఇంట్లో దీపం పెట్టేవాడి కోసం డబ్బిచ్చి ఇల్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంట దీపం పెట్టకుండా ఇల్లు ఉండిపోయింది అనుకోండి, ఉగ్రభూతములు ప్రవేశిస్తాయి ఇంట్లోకి. అందుకని కటిక చీకటి ఎందు ఉండకూడదు. అందుకే వెళ్ళకూడని వేళలో వెళ్ళకూడని నక్షత్రంలో వెళ్ళిపోతే ఆ ఇల్లు కూడా పాడు పెడతారు. పడబెట్టే కొంతకాలం మూసేస్తారు. ఆ ఇంట వీరొక జ్యోతి వెలగడానికి అవకాశం ఉండదు. అప్పుడు దీపం అంత మంగళప్రదం. అసలు దీప దర్శనమే చాలు. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో అమ్మవారి పూజ చెయ్యవలసి వస్తే అమ్మవారి మూర్తికి చెయ్యరు. చాలా చోట్ల కేరళలో దీపం వెలిగించి దీపానికే పూజ అంతా చేస్తారు, దీపానికే ఉపచారాలన్నీ చేస్తారు. దీపమే పరదేవత అంటారు వాళ్ళు. కాబట్టి దీపానికి అంత ప్రాముఖ్యత. అంత ప్రాముఖ్యత కలిగినటువంటి దీపం కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపానికి విశేష ప్రాధాన్యత. అందున అరుణాచలము అగ్నిలింగం ఉన్నటువంటి క్షేత్రము. దీపమే అగ్ని, అగ్నియే దీపం. దీపానికి అగ్నికి అవిభాజ్యము, అవి రెండు వేరు కావు. ఒత్తి చివర వెలుగుతున్నటువంటి ఆ దీపం అగ్నిహోత్రం. దీపానికి ఉన్న లక్షణం అది ఇంకొక దీపాన్ని వెలిగిస్తుంది. దీపించిన దీపముచే దీపము రెండు కాక ఒకటిట్లగున్ అంటుంది ఆ దితి. కశ్యప ప్రజాపతితో మాట్లాడుతూ ఈ మాట అంటుంది. అందుకే దీపము 3 ఒత్తులు వేస్తూ ఉంటారు. మనం ఇండ్లలో దీపం వెలిగిస్తే సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం అని 3 ఒత్తులు వేసి 3 ఒత్తులు వెలిగించి తూర్పు దిక్కుగా జ్యోతులు ఉండేటట్టుగా చూసుకుంటారు. ఇల్లు అభివృద్ధిలోకి రావాలి అనుకున్న వాళ్ళు, ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలనుకున్న వాళ్ళు, అలాగే వ్యాపార సంస్థలు జయప్రదంగా ఉండాలనుకున్న వాళ్ళ చోట్ల దీపాన్ని 3 ఒత్తులతో వెలిగించి ఆ 3 జ్యోతులు తూర్పు ముఖంగా వెలగాలి. తూర్పు ముఖంగా వెలుగుతున్నాయి అంటే అభ్యున్నతిని కోరుకుంటున్నాడు అని గుర్తు. తాను తూర్పుని చూస్తాడు. 3 ఒత్తుల యొక్క జ్యోతులు తూర్పుకి వెలుగుతూ ఉంటాయి. ఆ వెలుగుతున్నటువంటి ఆ దీపం ఉన్నదే అది సమస్త అభ్యున్నతికి కారణం. మన వాళ్ళకి అన్నిటికన్నా పట్టింపు ఎక్కడుంటుందంటే దీపం ఆరిపోయింది అన్న మాట కూడా అనరు. దీపం కొండెక్కిపోయింది అంటారు. మీరు చూడండి, 2 మాటలు మీకు తరచుగా వినపడతాయి జీవితంలో. కథ కంచికి వెళ్ళిపోయింది అంటారు. 2 దీపం కొండెక్కిపోయింది అంటారు. దీపం కొండెక్కి ఎలా వెళ్ళిపోతుంది? కథ కంచికి ఎలా వెళ్ళిపోతుంది అంటే, ఒరే నాన్న ఇన్ని జన్మలు ఎత్తావు, మళ్ళీ ఇప్పుడు ఇదిగో ఈ శరీరంలోకి వచ్చావు, మళ్ళీ ఇదో కథ, నీ జన్మ ఇప్పుడు ఇదో కథ. ఇన్ని కథలు శ్మశానానికి వెళ్ళాయి. ఏ చరిత్రలోనూ ఏ పుస్తకంలోనూ ఏ కాగితం మీద నీ జీవితం వ్రాయబడలేదు. నీ జీవితం స్మరణయోగ్యం కాలేదు. ఈసారి నీ జీవితం నాన్న కంచికి వెళ్ళిపోవాలి అంటుంది అమ్మ. కంచికి వెళ్ళిపోవాలంటే ఇక ఈసారి నీ జీవితం దేనికి పనికి రావాలంటే కామాక్షి ఎందు ఐక్యం అయిపోవాలి.
కొడుకుని అలా అని తట్టుకోలేదు కాబట్టి మనం ఇంటికంటూ రా, నేనున్నంతకాలం మాత్రం నువ్వు ఉండాలి ఉస్మా నా కళ్ళ ఎదురకుండా. అది అమ్మ యొక్క హృదయం. అందుకని కథ కంచికి, మనం ఇంటికి. దీపం కొండెక్కింది. దీపం కొండెక్కింది అంటే కొండ మీద ఈశ్వరుడు ఉంటాడు. మనకి సనాతన ధర్మంలో అదో గమ్మత్తు. దాన్ని చూసి ఇప్పుడు కొత్తగా అంటించుకుంటున్నాయి కొన్ని ధర్మాలు, కొన్ని విశ్వాసాలు. కొండ మీద ఈశ్వరుడు ఉండేటటువంటి ఏకైక ధర్మము సనాతన ధర్మము. అది ఎవడో వెళ్ళి పెట్టింది కాదు. పరమేశ్వరుడు తనంత తాను స్వయంభువు కొండల మీద. అందుకే శేషాచల పర్వతం మీద, సింహాచల పర్వతం మీద, శ్రీశైల పర్వతం మీద ఆయన కొండ మీద ఉంటుంటాడు. ఏమిటి ఆయనకి సరదా? కొండ మీద ఉండడం ఆయన సరదా కోసం కాదు. ఉత్ అని ఒక మాట దాని సంస్కృతంలో ఎక్కువగా వాడుతుంటారు. ఉత్సవము అంటే ఉత్. ఉత్ అంటే తల ఇలా పైకెత్తుట. ఒక్క మనుష్యుడే భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. పైన ఉన్న కొండ మీద ఉన్న పరమేశ్వరుణ్ణి ఇలా తలెత్తి చూసి కొండ మీద ఉన్న ఈశ్వరుణ్ణి చేరడానికి నువ్వు పైకెక్కాలి. అలాగే జీవితంలో ఊర్ధ్వముఖ చలనం చేసి పరమేశ్వరుణ్ణి చేరుకోవాలి. దొంగదారుల్లోంచి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అది దాని అర్థం. దొంగదారి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మిగిలిన ఏ 9 రంధ్రములలోంచి వెళ్ళడానికి వీల్లేదు శరీరం వెళ్ళిపోయేటప్పుడు. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 సరే అసంఖ్యాకములైనటువంటి స్వేదరంధ్రములు. వీటిలోంచి బయటికి వెళ్ళడానికి వీలు లేదు సుమా. ఒకే ఒక్క తలుపుంది, నిర్గమద్వారం, బ్రహ్మరంధ్రం. అందుకే ఇక్కడ శిఖ ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం పగిలి అందులోంచి నిర్గమించాలి. అందులోంచి నిర్గమించాడు అంటే ఇక రాడు అని గుర్తు. ఇక శరీరాన్ని పుచ్చుకోడు. దొంగదారిలోంచి వెళ్ళవద్దు. దీపం కొండెక్కిపోయింది అంటే బ్రహ్మరంధ్ర భేదనం చేసుకుని నీలో ఉన్న జ్యోతి కూడా అలాగే కొండెక్కి ఈశ్వరుని ఎందుకు కలిసిపోవాలి తప్ప దొంగదారిలో కిందకెళ్ళవద్దు. రాజమార్గంలో పైకి వెళ్ళు. అందుకే దేవాలయంలోకి వెళితే అంతరాలయానికి బయటికి వెళ్ళిపోయే ద్వారం ఉండకూడదు. ఆగమంలో మీరు చూడండి, అంతరాలయం ఉందనుకోండి, అంతరాలయానికి వెనక గోడకి తలుపు ఉండదు. మీరు ఎప్పుడైనా చూడండి, లోపల గోడలు మూసుకుని ఉంటాయి, ద్వారం ఉంటుంది. అసలు కంచికైతే రాజద్వారమే మళ్ళీ నిష్క్రమణ ద్వారం. లోపలికి వెళ్ళి మీరు ఈశ్వరుణ్ణి దాటి ఒక్క అడుగు వేసి ద్వారంలోంచి బయటికి వెళ్ళే అవకాశం ఉండకూడదు. అలా ఉందనుకోండి, అది శాస్త్ర విరుద్ధం. అది కాదు జీవిత ప్రయోజనం. ఈశ్వరుణ్ణి దాటి తలుపు తీసుకుని వెళ్ళడానికి నీకేం లేదు ఇంకా జీవితంలో. ఈశ్వరుడే చివరి హద్దు అంతే. అందుకే అక్కడికి వెళ్ళి చూసి వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చి పృష్ఠభాగం చూపించకుండా వెనక్కి వచ్చి బయట కూర్చోవాలి. కూర్చుని ధ్యానం చెయ్యాలి. తనేం చూశాడో దాని వెందు మనసు మగ్నం చెయ్యాలి. అంటే జీవితంలో చిట్ట చివరి ప్రయోజనం ఆ ఈశ్వరుని యందు ఐక్యం అయిపోవడమే తప్ప దాటడానికి లేదు. దాటి వెళ్ళిపోవడానికి ఇంకొకటి లేదు. ఈశ్వరుణ్ణి దాటి వెళ్ళడానికి ఇంకొకటి లేదు నీకు జీవితంలో. ఈశ్వరుణ్ణి దాటి వెళ్ళిపోయి ఇంకొక చోటకి వెళ్ళడానికి నీకు మార్గము లేదు. అదే అంతిమం. అదే మనుష్య జీవిత ప్రయోజనం. అందుకే అంతరాలయాల వెనక గోడకి ఇక తలుపు ఉండదు ఆగమంలో. ఋషులు ఏదైనా ఆలోచించి నిర్ణయం చేస్తే అంత జాగ్రత్తగా నిర్ణయం చేశారు. దేవాలయ వ్యవస్థ దేని కొరకు వచ్చింది అంటే మనిషి జీవితాన్ని ఎలా బ్రతకాలో ఆలయం నేర్పుతుంది. అందుకే ఆలయం ఎలా ఉంటుందో మనుష్యుడు ఎలా ఉంటాడు, మనుష్యుడు ఎలా ఉంటాడో ఆలయం అలా ఉంటుంది. మనిషికి తల ఎలా ఉంటుందో దేవాలయానికి ఉండేటటువంటి పైన రాజగోపురం అలా ఉంటుంది. దానికి కలశలుంటాయి. కుంభాభిషేకం అలా ఉంటుంది. లోపల మూర్తి ఉంటుంది, ఇక్కడ ఈశ్వరుడు ఉంటాడు. అందుకే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. దేవాలయము మనుష్య శరీరము ఒక్కలాగే నిర్మాణం చేయబడి ఉంటాయి. రెండిటి ఆకలి ఒక్కలాగే ఉంటుంది. ఆకలి ఇక్కడ వేస్తుంది, లోపలికి పడేస్తారు. పరమేశ్వరుడికి ఆకలి ఉంటుంది. ప్రాణప్రతిష్ఠ చేస్తే నువ్వు ఎంత జాగ్రత్తగా అన్నం తింటావో ఈశ్వరుడికి అంత శౌచంతోటే నైవేద్యం పెట్టాలి. దాని వలనే ఆ మూర్తి వైభవం నిలబడుతుంది. కాబట్టి ఆగమం అంత జాగ్రత్తగా ఋషులు చెప్పడానికి కారణం అదే. పూజ ప్రారంభం దీపంతో, పూజ పూర్తి నీరాజనంతో. నీరాజనం కూడా జ్యోతే, కానీ తెల్లని కర్పూర కళిక వెలిగిస్తాం.
అది చాలా తొందరగా ఘనం నుంచి ద్రవమై ద్రవం నుంచి వాయు రూపాన్ని పొందేస్తుంది, అమిత వేగంతో పొందుతుంది. మీరు ఎప్పుడైనా నీరాజనం వెలిగించినప్పుడు చూడండి, అది కొద్దిగా నీరు కింద మారిపోతుంటుంది. అందులో ఆఖరణ వెలిగేటప్పుడు చూస్తే ఇక కర్పూర కలిక కనపడదు, దాని బదులు కొద్దిగా నీరులో ఉంటుంది, అదే వెలుగుతుంది. వెలిగి చాలా తొందరగా వెలిగి పొగ రూపంలో ఆవిరైపోయి అంతర్ధానం అవుతుంది. నేను ఉపాసనలో భగవంతుడి నుంచి విడివడి జీవుడిగా తిరుగుతున్నాను. నేను చాలా వేగంగా ఈ కర్పూర కళిక పరమేశ్వరుని యందు ఎలా ఘనము నుండి ద్రవము, ద్రవము నుండి వాయువు అయిపోయిందో అలా నేను ఈశ్వరానుగ్రహంతో ఈశ్వరుని యందు అలా తొందరగా కలిసిపోయే అవకాశం నాకు కలగాలి, అజ్ఞానము నాకు కలగాలి అని కోరుకోవడమే నీరాజనం. అందుకే దీపం వెలిగించినప్పుడు పూజ ప్రారంభం, నీరాజనం వెలిగిస్తే మంత్రం తిరగబడిపోతుంది. దీపం వెలిగించి పూజ మొదలు పెడితే ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అంటూ పూజ నేను చేస్తున్నాను, ఈ ప్రయోజనానికి చేస్తున్నాను. నీరాజనం దగ్గరికి వస్తే ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం, ఈశ్వరుడికి మంగళం అవుగాక. మరి అదేంటి ఈశ్వరుడికి మంగళం అవ్వాలని చెప్పడం ఏంటి? నీకు మంగళం అవ్వాలని చెప్తావా, ఈశ్వరుడికి మంగళం అవ్వాలని చెప్తావా? ప్రేమ పొంగి పొర్లిపోతే భక్తికి చిట్ట చివర నీ లోపల ఉన్న ప్రేమ జ్యోతి వెలిగిపోతే అది నీరాజన రూపంలో ఇచ్చి మంత్రాన్ని తిరగేసి పాడతారు నీరాజనాన్ని, అది మంగళహారతి. అందుకే జీవితం అంతా దీపమే. అసలు దీపము లేని ఇల్లు, దీపం కుడిగట్టిందండి అంటారు, కుడిగట్టేసింది ఆ దీపం అంటారు, ఏదో మిణుకుమంటోంది. సంకేతంతో అలాగే మాట్లాడతారు, ఎదురు చూస్తోంది, నిధనం అయిపోతోంది. శరీరం శుష్కించిపోయి మళ్ళీ ఇక వెళ్ళిపోయే సమయం ఆసన్నమైన అవే మాటలు. ఆ ఇంటి దీపం నేను ఎందుకు అనాలి అమంగళకరమైన మాట అని పూర్తి చేస్తారు. కాబట్టి అంత దగ్గరి సంబంధం సనాతన ధర్మంలో. అసలు దీపం అంత దగ్గరగా పరమేశ్వరుణ్ణి తీసుకొచ్చే వస్తువు వేరొకటి లేనే లేదు. గురువుని చెప్పండి దీపమే, ఈశ్వరుణ్ణి చెప్పండి దీపమే, ఈ రెండూ దీపంతోటే చెప్తారు. అటువంటి దీపం ఇంట లేకుండా ఉండకూడదు. అందుకే కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపాలు వెలిగిస్తారు, ఒత్తులన్నీ కలిపి కట్టకట్టి ఆవునీతిలో ముంచి వెలిగిస్తారు. నేను ఇంట్లో దీపం పెట్టనటువంటి పాపం ఏదైనా ఉంటే అది పోవుగాక, ఇన్ని ఒత్తులు వెలిగించాను కాబట్టి అన్ని రోజులు మా ఇంట్లో దీపం వెలిగినట్లు ఇల్లు శోభస్కరంగా ఉంది అని గుర్తు. కార్తీక దీపం అరుణాచల క్షేత్రమనందు మిక్కిలి ప్రసిద్ధి. అక్కడ కార్తీక దీపం వెలిగించడం అంటే 16 రోజుల పండుగ, 16 రోజులు చేస్తారు ఆ పండగని. మీరు ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, 16 అంకెకి సనాతన ధర్మంలో విశేషమైనటువంటి ప్రాధాన్యత. షోడశి అమ్మవారు 16 కళలతో ఉంటుంది, చంద్రుడు 16 కళలతో ఉంటాడు. మనుష్యునకు 16 సంస్కారములు చేస్తారు. సంస్కారము అంటే అతను ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి వీలుగా సంస్కరిస్తారు. అతన్ని కొత్త విషయాలు నేర్పి అందుకు అనువుగా తయారు చేయడాన్ని సంస్కరించుట అన్న మాటతో వాడతారు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, భగవంతుడికి ఒక కొబ్బరికాయ కావాలనుకోండి, ఒక కొబ్బరికాయ కొడదామని మీరు అనుకున్నారు, సంస్కరించుట అని ఒకటి ఉంటుంది. ముందు ఒక కొబ్బరి బొండాన్ని తీసుకొస్తారు, ఆ కొబ్బరి బొండాన్ని ఒలుస్తారు, ఆ తర్వాత చుట్టూ కొంత పీచు ఉంటుంది, ఆ పీచు కూడా తీసేస్తారు. శిఖ తీయకూడదు, శిఖ ఉండిపోతుంది. చక్క పీచంతా తీసి అక్కడ తీసుకొచ్చి పెడతారు. ఇప్పుడు కొబ్బరికాయ మీరు దేవాలయంలో కొట్టడానికి వీలైన రీతిని పొందింది. సంస్కరిస్తే బొండాన్ని కొబ్బరికాయ కొట్టడానికి యోగ్యమైంది, భగవంతుణ్ణి చేరడానికి యోగ్యమైంది. అలా మనిషి పుట్టుకతో అజ్ఞాని, మనిషి పుట్టుకతో భగవంతుణ్ణి చేరడానికి కావలసినటువంటి సాధన సంపత్తులను తనకు తానుగా తెచ్చుకున్నవాడు కాడు. గురువిస్తాడు, తల్లిస్తుంది, తండ్రి ఇస్తాడు, సమాజం ఇస్తుంది, వీళ్ళందరిస్తారు. అందుకే సంస్కారములు అంటారు. ఈ సంస్కారములు చేస్తూ పెడతారు. అందుకే సనాతన ధర్మంలో ఆ సంస్కారములు కూడా 16 సంస్కారములు. 16వ సంస్కారము చిట్ట చివరిది ఏది అంటే అగ్ని సంస్కారము, అంత్యేష్టి సంస్కారం. శరీరాన్ని పట్టుకెళ్లి కొడుకు హవిస్సుగా అగ్నిహోత్రంలో పడేయడం,
అగ్నితోటే పూర్తి. కాబట్టి అటువంటి ఆ 16 సంస్కారములు ఏవి ఉన్నాయో అవి 16 చంద్రుని యొక్క కళలు, షోడశ సంస్కారములు అంటారు. ఈ సంస్కారముల వలన మనిషి అర్హతని పొందుతూ ఉంటాడు. ఈ పని చేయడానికి అర్హత పొందుతాడు. బ్రహ్మచారి ఉపనయనం చేసుకున్నాడు, గాయత్రి చేయడానికి అర్హత పొందాడు. గృహస్థు ధర్మపత్నిని స్వీకరించాడు, యజ్ఞయాగాదులు చెయ్యడానికి అర్హత పొందాడు. వానప్రస్థు వైరాగ్యాన్ని పొంది తపస్సు చేయడానికి అర్హత పొందాడు. సన్యాసి సర్వసంగ పరిత్యాగం చేసి శరీరం మీద భ్రాంతి విడిచిపెట్టేశాడు. ఇవన్నీ సంస్కారములే. ఆశ్రమం మారడం కాదు, కానీ మనిషికి గృహస్థాశ్రమ స్వీకారం వరకు, చిట్ట చివర అంత్యేష్టి వరకు 16 సంస్కారములు. ఈ 16 సంస్కారములు మనిషిని ఎలా తీర్చిదిద్దుతాయో అలా అక్కడ 16 రోజుల పండుగగా కార్తీక పౌర్ణమి, కృత్తికా దీపోత్సవం చేస్తారు. ఈ 16 రోజుల పండుగలు మీరు అందుకే చూడండి, మనకి సనాతన ధర్మంలో ఏ పెద్ద క్రతువు జరిగినా మళ్ళీ 16 రోజుల పండగ ఉంటుంది. పెళ్లి జరిగిందనుకోండి, 16 రోజుల పండగ చేశారండి అంటారు. 16 రోజుల పండుగలో మొదటి 3 రోజులు దేవతలందరికీ తెలియచేస్తారు. దేవతలందరినీ ఆహ్వానం పలుకుతారు. వాళ్ళు సిద్ధపడాలి. ముందు దేవతలు సిద్ధంగా ఉండాలి ఆ ఉత్సవానికి. మనం చూడండి, ధ్వజారోహణము అని ఒక కార్యం చేస్తాం. బ్రహ్మోత్సవం చేసేటప్పుడు ధ్వజాన్ని పైకెత్తుతాం. ఆ ధ్వజాన్ని పైకెత్తితే దేవతలందరికీ ఆహ్వానం, ఉత్సవం జరుగుతోంది, వచ్చి మీరు ఉండండి, ఇంకా మీరు ఇతర పనులు పెట్టుకుని వెళ్ళిపోకండి అని చెప్తారు. ఎందుకంటే మీరు ఏదైనా ఒక పెద్ద క్రతువు చేస్తున్నారు అంటే ఆ క్రతువులో దేవతల్ని ముందు పిలవాలి, ముందు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టాలి. అందుకే పూర్వం పెళ్లి 3 రోజులు చెయ్యండి అథవా అనడానికి కారణం అది. దేవతలు రానిది మీకు పండదు. దానికి 1000 మందిని పిలిచి భోజనాలు పెట్టక్కర్లేదు. పితృదేవతల్ని కూడా పిలవాలి. పితృదేవతల్ని కూడా పిలవడానికే దానికి ప్రత్యేకంగా పళ్ళాలు తీసుకొచ్చి మామిడి కొమ్మలతో కొట్టి మంత్రభాగం చేసి పితృదేవతల్ని పిలిచి ఆ ప్రాంగణంలో చెట్ల కొమ్మల మీద అక్కడ ఉండి ఆ క్రతువు చూసి ఆశీర్వచనం చేయమని అడుగుతారు. అలాగే దేవతలందరినీ పిలుస్తారు. దేవాలయ ఉత్సవమైనా అంతే, సమస్త దేవతల్ని ఆహ్వానం చేస్తారు. మీ అందరూ రండి అని పతాకాన్ని పైకెత్తుతారు. అసలు దేవాలయ వ్యవస్థలో గొప్పతనం ఎక్కడుందంటే, ఈశ్వర ఉత్సవానికి సంబంధించినటువంటి మంగళవాద్యం తప్ప లౌకిక మంగళవాద్యము ఈశ్వరుడికి వినపడకూడదు. మీరు బాగా అర్థం చేసుకున్నారో లేదో నేను చెప్పిన మాట. ఒక దేవాలయ ప్రాంగణం ఉందనుకోండి, ఆ దేవాలయ ప్రాంగణం దగ్గర నుంచి ఒక పెళ్లి ఊరిరిగింపు వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు బాజాలతో భజంత్రీలతో వెళుతున్నారు. అందుకు ధ్వజస్తంభం పెడతారు. ధ్వజస్తంభం కనపడగానే ఆఫ్ చేసేయాలి, ఇక మోగించకూడదు. మీరు గృహప్రవేశానికి ఓ శివాలయం ముందు నుంచి వెడుతున్నారనుకోండి, శివాలయం ముందు కూడా మంగళవాద్యం చేస్తూ వెళ్ళకూడదు. శివాలయానికి అంత దూరంలో ఆఫ్ చేయాలి మంగళవాద్యం. మీరు నిశ్శబ్దంగా వచ్చి శివాలయం ముందు నిలబడి నమస్కారం చేసి శివాలయాన్ని దాటిన తర్వాత మళ్ళీ మంగళవాద్యం చెయ్యాలి. లేకపోతే మీరు ఈశ్వరుణ్ణి గౌరవించినట్టు కాదు, ఈశ్వరుణ్ణి అవమానించినట్టు. మంగళవాద్యం మీ స్వంతంకి పెట్టుకున్న దేవాలయ ప్రాంగణమునందు మ్రోగరాదు. అందుకే పూర్వం అన్ని దేవాలయాలు కట్టేవారు కాదు, ఇబ్బంది ఆచారాన్ని పాటించడం అని. దేవాలయ ధ్వజం కనపడింది అంటే మహారాజులు కూడా దిగిపోయేవారు, రథాలు నడిచేవారు ఆ దేవాలయ ప్రాకారం దాటిపోయే వరకు. ఈశ్వరుడు కూడా ప్రాకారముల లోపల ఉండేవాడు, ఆయన ఉత్సవానికి సంబంధించినవి. అందుకే పతాకం పట్టుకోవడం, గొడుగు పట్టుకోవడం, ఇవేవైనా సరే ఈశ్వరుడికే తప్ప. మీరు దేవాలయం రాజద్వారాన్ని దాటితే ఇక మీరు గొడుగు పట్టించుకోవడం, మీరు గొడుగేసుకోవడం, మీరు టోపీలు పెట్టుకోవడం, మీరు తలపాగాలు పెట్టుకోవడం, ఇలాంటి పనులిక చేయకూడదు. ఎవరికైనా అలా కట్టి తీసుకెడితే వారు మహాభక్తులని గుర్తు. మహాభక్తులని గుర్తు ఏమిటంటే వారిని రాజద్వారం దగ్గరే ఆపి ఆ ప్రత్యేకంగా వస్త్రాన్ని తలకి కట్టి వారిని పూర్ణకుంభం చూపించి ఆ పైకి ఉండే మామిడి మండలతో పూర్ణకుంభం వచ్చిందంటే లోపల ఉన్న ఈశ్వరుడు వచ్చాడని గుర్తు. అప్పుడు దాన్ని ముట్టుకుంటారు 2 చేతులతో. ముట్టుకుంటే పార్వతీ పరమేశ్వరుల పాదాలు ముట్టుకున్నారని, లోపల ఉన్న ఈశ్వరుడు స్వాగతం చెప్పడానికి బయటికి వచ్చాడు, అంతటి మహాభక్తుడు వచ్చాడని గుర్తు. ముందు పూర్ణకుంభం వెడుతోంది కాబట్టి మంగళవాద్యం చెయ్యాలి. పూర్ణకుంభం లేకుండా మంగళవాద్యం చేయకూడదు.
అది మళ్ళీ ఈశ్వరుడి పట్ల అవమానం అవుతుంది. కాబట్టి అంత గౌరవం, అంత నియమాన్ని మన వాళ్ళు విధించారు. అంటే 16 రోజుల పండుగగా దేవతలందరినీ ఆహ్వానం చేస్తారు. అలా ఆహ్వానం చేస్తే మొదటి 3 రోజులు దేవతలకి సిద్ధం చేస్తారు. అంటే పతాకాన్ని పైకెత్తి ఆ మంటపాలన్నిటినీ కూడా సిద్ధం చేసి ఆ మంటపాల్లోకి ముందు ప్రధానమైనటువంటి దైవం ఎవరో ఆయన వస్తారు. అరుణాచలంలో ప్రధాన దైవం అపితకుచాంబా సమేత అరుణాచలేశ్వరుడు. ఆయన వస్తారు. ఆయన పల్లకీలో వచ్చి అక్కడ సింహాసనం మీద కూర్చుంటారు. అలా ఎన్నాళ్ళు? 16 రోజులు ఉండాలి. అక్కడే ఉంటాయి ఉత్సవమూర్తులు. ఉత్సవమూర్తి అంటే ధ్రువమూర్తి పనుపుని తిరుగుతాడు చరమూర్తి. ఆయన్ని కూర్చోపెట్టి 3 రోజులు దేవతాహ్వానమే చేస్తారు. 10 రోజులు ఉత్సవము అన్న మాటకు అర్థం ఏమిటి? ఎందరో ఎదురు చూస్తుంటారు ఈశ్వరుణ్ణి చూడాలని. ఇంతమంది ఆలయంలోకి వెళ్ళి చూడగలిగారో చూడలేకపోయారో ఒకెత్తు, భక్తులు ఈశ్వరుణ్ణి చూడాలని ఎలా తాపత్రయపడతారో, అరే రేనా ఉత్సవం అని ఇంతమంది పిల్లలు వచ్చారు, ఇన్ని లక్షల మంది పిల్లలు వచ్చారు, వీళ్ళందరినీ నేను చూడొద్దు అని ఈశ్వరుడికి తాపత్రయం ఉంటుంది. తల్లికి తండ్రికి షష్ఠి పూర్తి జరుగుతోందండి. కొడుకులు వచ్చారు, కోడళ్ళు వచ్చారు, కూతుళ్ళు వచ్చారు, అల్లుళ్ళు వచ్చారు, వియ్యాలారు వచ్చారు, మనవలు వచ్చారు, ముని మనవలు వచ్చారు. వాళ్ళు తాతగారి దగ్గరికి వెడతారా? తాతగారు కూడా సంతోషంగా బాబా బయటకు వచ్చి, ఒరే నాన్న వచ్చావా, రండి 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 రండి, ఒరే మీరు రాకపోతే ఎక్కడరా, శోభ ఎక్కడరా, మంచి పని చేశారా, వచ్చేసారని కౌగిలించుకుని ఇంటికి తీసుకెడతాడా రైల్వే స్టేషన్కి వచ్చి? ఎంత పెద్ద ఆయనైనా, ఎంత షష్ఠి పూర్తి జరుగుతున్నా ఆయన కూడా వీళ్ళ మీద ప్రేమ ప్రకటిస్తాడా, ప్రకటించడా? ఆ కుర్చీలో కూర్చొని తొడ మీద ఒక్కొక్క మనవడిని కూర్చోబెట్టుకుని మురిసిపోతాడా, మురిసిపోడా? మరి మురిసిపోయినట్టు పరమేశ్వరుడు మురిసిపోవద్దు. ఆయన ఒక్కడు బిగ తీసుకుని లోపల కూర్చుని మీ అందరూ ఉత్సవం క్యూలో రండి అంటాడేంటి? ఆయన వస్తాడు బయటికి. అందుకే 10 రోజులు 10 వాహనముల మీద వస్తాడు. అందుకే తిరువణ్ణామలైలో అరుణాచలంలో ఈ కార్తీక జ్యోతికి 10 రోజులు 10 వాహనముల మీద వచ్చేటప్పుడు ఆయన ఒక రోజున వెండితో చేయబడినటువంటి నంది, అంటే తెల్లగా ఉంటుంది. నందీశ్వరుడు ఎంత తెల్లగా ఉంటాడో అంతటి తెల్లని నంది వాహనారూఢుడై పార్వతీ పరమేశ్వరులు ఆలయ ప్రాకారాన్ని చుడతారు, చుట్టి వస్తారు. దాన్ని ఊరిరిగింపు అంటారు. ఊరిరిగింపు అంటే ఊరంతటినే ఆయనకి చెప్తారు, అయ్యా ఇదిగోనండి బలానాయన 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 కాకినాడ నుంచి కోటేశ్వరరావు అండి వాడు వచ్చాడు చూడడానికి అని చెప్తారు. చెప్తున్నారని గుర్తు. అందుకని అర్చకులు కూడా ఉంటారు దాని మీద. ఆయన ఒక్కడే బిక్కు బిక్కుమంటే వెళ్ళకూడదు, బ్రాహ్మణులు ఉంటారు అర్చకులు, వాళ్ళు చెప్పారని గుర్తు. ఇప్పుడు పరమేశ్వరుడు సంతోషంగా వాళ్ళందరినీ చూస్తూ ఆ వాహనం మీద వెడతాడు. ఇప్పుడు ఆయన పరమ ప్రసన్నుడై మనని చూశాడు కాబట్టి మన జీవితానికో సార్థక్యత. ఆయన ఆంతరంగిక పరివారంలో మనం ఒకళ్ళం అయ్యాం. ఉత్సవంలో వెళ్ళినప్పుడు వాహనం మీద తిరుగులాడుతుండగా చూశాము అంటే ఆయన్ని మనం చూశాం కాదు, మనని ఆయన చూశాడు. దేవాలయంలోకి మనం వెడితే మనం ఆయన్ని దర్శనం చేయడానికి వెళ్ళాం, మన భక్తి వలన ఆయన మనని చూడాలి. ఉత్సవంలో వాహనం మీద బయటకు వస్తే ఆయన మనని చూడ్డానికే బయటకు వచ్చాడు. కాబట్టి 10 రోజులు వాహనం మీద ప్రత్యేకంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద ప్రాకారం అంతా ప్రదక్షిణం చేస్తాడు పరమేశ్వరుడు కూడా. ఇక కార్తీక పౌర్ణమి రోజున భక్తులందరూ తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఆవు నీతిని అంతటినీ కూడా ఒక పెద్ద కళాయిలో పోస్తారు. అందుకే ఒక్క అరుణాచల క్షేత్రంలో వెలిగించేటటువంటి దీపం ఒక్కొక్కసారి 4 రోజులు 5 రోజులు కూడా వెలుగుతుంది. తిరువణ్ణామలై అసలు ఎక్కడ అంగుళం కూడా ఖాళీ ఉండదు అంటారు. కొన్ని లక్షల మంది జనంతో నిండిపోతుంది. ఇన్ని లక్షల మంది ఎదురు చూస్తుంటారు ఆ జ్యోతి వెలగడానికి. కొంతమంది ఔత్సాహికులు ఆ జ్యోతిని వెలిగించడానికి పెద్ద పాత్ర ఆవు నెయ్యి పోసి ఒత్తి వేసి తీసుకెడుతుంటే దాంతో పాటే పెడతారు పైకి. ఇంతమంది భక్తులు ఇచ్చినటువంటి కర్పూరాన్ని ఆ ఒత్తికి అలదుతారు. అలది చీకటి పడిన తరువాత వెలిగిస్తారు. అది ఇలా వెలుగు కనపడగానే ఒక్కసారి అరుణాచలం అంతా మార్మోగిపోతుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అని ప్రత్యేకంగా అదే పలుకుతారు. ఆ 4 నామాలు పలుకుతారు, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అని. ఆ నామం ప్రతిధ్వనించిపోతుంది, దిక్కులు మార్మోగిపోతాయి ఆ నామంతో. అప్పుడు అక్కడ జ్యోతి వెలిగించగానే ఇంటింటా జ్యోతులు ఇస్తారు, ప్రతి ఇంట. ఇన్ని జ్యోతులతో
అసలు మీరు ఆ అరుణాచల క్షేత్రాన్ని చూస్తే ఎక్కడ చూసినా జ్యోతులే. ఇన్ని లక్షల మంది ఆ జ్యోతి వెలుగుతూ ఉండగా పర్వతం మీద ఆ పౌర్ణమి నాడు ప్రదక్షిణం చేస్తారు. కార్తీక పౌర్ణమి నాడు ప్రదక్షిణం చేయడం అంటే మీరు నడవడానికి ఏం ఉండదు. మీరు అంగుళం ఖాళీ వస్తే కాలు కదుపుతూ వెడుతూ ఉండడమే, అంతే. అలా తిరుగుతారు. అసలు అది జనం ఇలా ఇలా నడుస్తూ ఆ గిరి చుట్టూ తిరిగే స్థితిని చూడడం చాలు, అంత అద్భుతంగా ఉంటుంది. కొండంతా జనంతో నిండిపోతుంది. అంత పెద్ద జ్యోతి వెలుగుతూ ఉంటుంది. భగవాన్ రమణుల గురించి సూర్యనాగమ్మ గారి లేఖల్లో మహాతల్లి వర్ణించారు. ఆ అరుణాచల జ్యోతి వెలిగించేటటువంటి రోజున రమణులు సాయంకాలం 4:30-5 అయ్యేటప్పటికి స్నానం చేసేసి వారు నడిచి వస్తుంటే ఆయనకి ఎంత సంతోషం. కార్తీక పౌర్ణమి వచ్చిందంటే ఆయన నడిచి వస్తున్న పరమశివుళ్ళ ఉండేవారు. ఆయన నడిచి వస్తుంటే అక్కడ సోఫా వేసేవారు, పట్టె మంచం లాంటిది. దాని మీద వచ్చి కూర్చునేవారు. భక్తులందరూ గిన్నెల్లోనూ పళ్ళు పదార్థాలు అన్నీ తీసుకొచ్చి చుట్టూ పెట్టేవారు. బ్రాహ్మణులందరూ కూడా పక్కన నించుని ఉండేవారు. ఆ కొండ మీద అరుణాచల జ్యోతి వెలిగేది. రమణాశ్రమం వెనక గేట్లోంచి స్కందాశ్రమానికి వెళ్ళొచ్చు పైన. ఆ గేటుకి యువత భగవాన్ రమణులు పడుకునేవారు. చుట్టూ అందరూ కూర్చునేవారు. ఒక పక్క పౌర్ణమి చంద్రుడు ఆ జ్యోతిని వెలిగించగానే రమణుల సన్నిధానంలో కూడా బల్ల మీద జ్యోతి వెలిగించేవారు. వెలిగించగానే బ్రాహ్మణులందరూ లేచి నిలబడిన కర్మణాన ప్రజాధనీన త్యాగేనైకే అమృతత్వమానసో పరీడనాకం నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి అని కైవల్యోపనిషత్ మంత్రం చెప్పేవారు. మంత్రం చెప్పిన తర్వాత అప్పుడు రమణులు తనలో తాను ధ్యాన పారవస్యంలో ఉండేవారు. సూర్యనాగమ్మ గారు రాసుకున్నారు, నా జన్మ సౌభాగ్యం పండింది. ఒక పక్క చూస్తే ఆకాశంలో పౌర్ణమి నాటి చంద్రబింబం, ఓ పక్కిలా తల తిప్పితే కొండ మీద వెలుగుతున్నటువంటి జ్యోతి, ఒక పక్కిలా తల తిప్పితే ఆ జ్యోతి కాంతి ముఖం మీద పడుతుండగా పరవశించిపోతున్న అపరపరమేశ్వరుడు భగవాన్ రమణులు ఏకకాలంలో మూడిటిని దర్శనం చేసి నా జన్మ ధన్యమైందని రాసుకున్నారు ఆవిడ. కాబట్టి రమణులు కూడా అంత పొంగిపోయేవారు. అన్ని గిన్నెల్లో పదార్థాన్ని నైవేద్యం పెట్టి అందరూ ప్రసాదంగా తీసుకుని గిరి ప్రదక్షిణానికి బయలుదేరిపోయేవారు. అసలు జీవితంలో ఒక్కసారైనా అనుభవించాలి. కానీ ఈ మాట మీకు చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను. ఎందుచేత అంటే ఇంచుమించుగా నన్ను ఒక 5-6 సంవత్సరముల నుంచి కార్తీక పౌర్ణమి కృత్తికా దీపం వెలిగించే రోజున కోటేశ్వరారు రండి అరుణాచలం అని నన్ను ఆహ్వానిస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడూ ఏదో హడావిడే. ఇప్పటి వరకు నేను మాత్రం కార్తీక పౌర్ణమి జ్యోతి వెలిగించినప్పుడు వెళ్ళలేకపోయాను. ఈ సంవత్సరం అరుణాచల వైభవం చెప్పిన ఫలితాన్ని అడ్డుపెట్టి పరమేశ్వరుడు వచ్చే సంవత్సరం నేను వెళ్ళడానికి నాకు అవకాశం ఇస్తాడనుకుంటున్నాను. కాబట్టి ఆ కృత్తికా దీపోత్సవం అంత గొప్ప దీపోత్సవం, అది చూసి తీరాలి. ఆ దీపమే పరమేశ్వరుడు, ఆ దీపమే అమ్మవారు, ఆ దీపమే సద్గురువు, అన్నీ ఆ దీపమే. అటువంటి అద్భుతమైనటువంటి ఆ కృత్తికా దీపోత్సవం నాడు తిరువణ్ణామలై పెట్టింది పేరు ఈ ఉత్సవం చేయడానికి. అంత అద్భుతంగా జరిగి 3, 4, 5 రోజులు ఆ జ్యోతి అలా వెలుగుతూనే ఉంటుంది, అలా చూస్తూనే ఉంటారు. ద్రవిడ దేశ సంప్రదాయంలో కృత్తికా దీపోత్సవానికి ముందు భరణి దీపాలని పెడతారు ఇంట్లో. అశ్వని భరణి కృత్తిక అని కదా, భరణి దీపము అని పెడతారు. అంటే 5 దీపాలు వెలిగిస్తారు ముందు రోజు. ఆ 5 దీపాలు దేనికి సంకేతము అంటే పరమశివుని యొక్క 5 ముఖాలు, సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు కాదు పంచభూతములు. పరమేశ్వరుడు ఈ సమస్త బ్రహ్మాండాన్ని దేనితో నిర్మాణం చేశాడంటే పంచభూతములే. బయట పంచభూతములే, పిండాండమునందు పంచభూతములే. పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు. బయట అవే ఉంటాయి, మట్టి ఉంటుంది, బయట ఆకాశము, బయట నీరు, బయట నిప్పు, బయట పృథివీ ఆపస్ తేజో వాయు గాలి. ఇక్కడ పృథివీ నీరు గాలి అగ్ని వాయువు అవే ఉంటాయి. ఈ 5 ఒకదాంతో ఒకటి సమన్వయమైనంత కాలం బ్రతికున్నాడని గుర్తు. దీంతో ఇది సమన్వయం అవ్వకపోతే ఇది ఆగిపోయిందని గుర్తు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఇందులో పృథివీ లేదు. పృథివీ లేదంటే ఇందులో అన్నం లేదు, ఆకలేస్తోంది.
బయట నుంచి పృథివీ అంటే ఓ యాపిల్ పండు తెచ్చి ఇందులో పడేశాడు, తిన్నాడు. అందులో పృథివిలో ఉన్న యాపిల్ పండు అనే పృథివిని పిండాండం పుచ్చుకుంది, జీర్ణం చేసుకుంది. కొంత పిప్పి మిగిలిపోయింది, ఎవరు పుచ్చుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది పొద్దున్నే ఆ పిప్పిని. మళ్ళీ దీనికి దాహం వేసింది, బ్రహ్మాండంలో నీళ్లు పట్టుకొచ్చి పిండాండంలో పోస్తాడు. పిండాండంలో నీళ్లు మిగిలిపోయి బ్రహ్మాండంలో వదిలిపెట్టేస్తాడు. పిండాండానికి ఊపిరి వాయువు కావాలి, బ్రహ్మాండంలోంచి పుచ్చుకుంటాడు. మలినమైన వాయువు వదిలిపెట్టాలి, బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. ఈ బ్రహ్మాండ పిండాండ సమన్వయమునకు జీవితం అని పేరు. బ్రహ్మాండంతో పిండాండం సమన్వయం అవ్వలేదనుకోండి, ఇది పుచ్చుకోవట్లేదు పృథివీ, నాకు అక్కర్లేదంటోంది, ఆకలి లేదు, ఏమీ అడగట్లేదు, తెచ్చి పెట్టారనుకోండి కక్కేస్తోంది, పుచ్చుకోదు. ఊపిరి బయట నుంచి ఊపిరిని లోపలికి తీసుకోవట్లేదు, లోపల ఊపిరిని బయటికి వదిలిపెట్టట్లేదు, బయట నీరు లోపల పోసుకోవట్లేదు, లోపల నీరు బయటికి విడిచిపెట్టట్లేదు, ఆగిపోయిందని గుర్తు. ఇప్పుడు ఇక పిండాండము బ్రహ్మాండముతో సమన్వయం కాకపోతే ఇక ఇది సమన్వయం కాదు కాబట్టి ఇక ఇది ఉండడానికి వీలు లేదని ఈ పిండాండాన్ని బ్రహ్మాండంలోకి కొడుకు కలిపేస్తాడు అగ్నికార్యం ద్వారా. ఈ బ్రహ్మాండ పిండాండ సమన్వయానికి గుర్తుగా 5 భూతముల చేత పరమేశ్వరుడు ఈ ప్రపంచాన్నంతటినీ నిర్మాణం చేసి నిర్వహింపచేస్తున్నాడు అని చెప్పడానికి 5 దీపాలు వెలిగిస్తారు. దానికి భరణి దీపము అని పేరు. ఇంటింటా 5 జ్యోతులు వెలుగుతాయి. ఇంటింటా 5 దీపాలు వెలిగించి ఈ 5 దీపాలు కృత్తికా దీపంగా ఒక దీపంగా మారిపోతాయి, ఒక దీపంగా వెలిగిస్తారు. అంటే ఈ 5 కూడా చిట్ట చివరికి పరమేశ్వరుడిలోనికి వెళ్ళిపోతాయి. పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు 5 ఎవరిలోకి వెళ్ళిపోతాయంటే మహాప్రళయంలో పరమేశ్వరుడిలోకి వెళ్ళిపోతాయి. ఇంకా ఏమీ ఉండదు, ఆయన ఒక్కడే ఉంటాడు, ఆయన తప్ప వేరొకటి ఉండదు. దానికి సూచనగా కృత్తికా దీపాన్ని ఒక జ్యోతిని వెలిగిస్తారు. ఇలా భరణి దీపము కృత్తికా దీపము అని 2 దీపాలుగా ఇళ్లల్లో వెలిగిస్తారు. దేవాలయంలో మాత్రం కృత్తికా దీపోత్సవము అన్న పేరుతో ఒక్క దీపాన్ని కొండ మీదకి తీసుకెళ్లి వెలిగిస్తారు. ఇంత అద్భుతమైనటువంటి కృత్తికా దీపోత్సవం సంవత్సరంలో జరిగేది. మందో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల నుండో వచ్చి అసలు ఆ జ్యోతి దర్శనం చేసుకుని పొంగిపోయేది ఒక్క తిరువన్నామలైనది. కొంతమంది అయితే జ్యోతి వెలిగించడానికి పట్టుకెళ్లేటటువంటి పాత్రతో పాటే కొండెక్కుతారు. ఎక్కి అక్కడ బ్రాహ్మణులు మంత్రభాగం చేసి అది వెలిగించినప్పుడు దగ్గర నుంచి చూసి ధన్యులై కిందకి దిగొచ్చి గిరి ప్రదక్షిణం చేస్తారు. అంత అద్భుతమైన ఉత్సవం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణా